హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యూనివర్సిటీస్ ఉంటాయి కదా. సో ఈ యూనివర్సిటీలో మనకి కొన్ని నాన్ టీచింగ్ జాబ్స్ అనేది రిలీజ్ చేసాడు. అంటే నాన్ టీచింగ్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ప్రొఫెసర్స్ లెవెల్స్లో అవసరం లేదు. జస్ట్ నార్మల్ గ్రాడ్యుయేషన్ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. అలాగే పీజీ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి వివిధ రకాల పోస్టులు అనేది యూనివర్సిటీలో ఉన్నాయి. సో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఏంటంటే జాబ్ అప్డేట్స్ వెంటనే పోస్ట్ చేస్తుంటాము. సో దట్స్ వై మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా. సో అందుకు షేర్ చేయమంటున్నాను. వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసేయండి, మనకి ఇది గుజరాత్ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చింది. అయితే ఇందులో మనకి నాన్ టీచింగ్, టీచింగ్ అండ్ టెక్నికల్ సో అలా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద టీచింగ్, నాన్ టీచింగ్, టెక్నికల్ అండ్ అదర్ పోస్ట్ డ్యూపిటేషన్ ఆఫ్ కాంట్రాక్టల్ బేసిక్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఆఫ్టర్ పర్మనెంట్ కింద చేసే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ గుజరాత్ యూనివర్సిటీ సెంటర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సో ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ ఫర్ అపాయింట్మెంట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇండియన్ నేషనల్స్ అంటే ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, మేల్ అయినా ఫిమేల్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ ఈ గుజరాత్ స్టేట్ వాళ్ళే, ఓన్లీ ఈ గుజరాత్లో ఉండే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, జిల్లాలు, వాళ్ళు మాత్రమే అప్లై చేయాలనంత ఇక్కడ రూల్స్ అనేది ఏం లేదు. ఇక్కడ ఇండియన్ నేషనల్స్ అంటే మనకి ఇండియాలో ఉండే అన్ని స్టేట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అందుకు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉండే జాబ్ అప్డేట్స్ పెట్టండి మేడం అంటున్నారు. సో ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే జాబ్స్ అప్డేట్స్ అన్నీ కూడా ఎవరైతే అప్లై చేసుకోవచ్చు ఇండియన్ వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వీడియో అనేది పెడతాము. ఎందుకంటే ఓన్లీ ఆ స్టేట్ వాళ్ళే అప్లై చేసుకుంటే మిగతా వాళ్ళకి అనేది యూజ్ అనేది ఉండదు కదా. సో అందుకని ప్రతి ఒక్క స్టేట్లో ఉండే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. అది కూడా మీరు అప్లై చేయడానికి యూజ్ ఉంటేనే పెడతాను. సో ఇక్కడ ఇండియన్ నేషనల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే మార్చి 26 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏప్రిల్ 11 ఉంది కదా. ఏప్రిల్ 11, 2025 ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈవినింగ్ 5:30 వరకు కూడా ఉన్నాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ త్రూ ప్రాపరు ఛానల్ అడ్వాన్స్డ్ హార్డ్ కాపీ అండ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ క్లోజర్స్ అనేది ఉంటుంది కదా. సో మనకి హార్డ్ కాపీ కూడా తీసుకోవాలి. హార్డ్ కాపీ తీసుకుంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అగైన్ ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అందుకని వీళ్ళు హార్డ్ కాపీలో రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవి యూజ్ అవుతాయి కాబట్టి హార్డ్ కాపీ అనేది తీసుకోవాలి. సో అయితే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఇక్కడ 19th 4th అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్స్ ఆల్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ద డ్యూపిటేషన్ ఆఫ్ పొజిషన్స్ టీచింగ్ నీడ్ టు అప్లై ఆన్లైన్ యూజింగ్ ద ఫాలోయింగ్ లింక్. సో ఇక్కడ ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్, టెక్నికల్ అండ్ అదరు సో 4 టైప్స్గా అనేది డివైడ్ చేసి వీళ్ళు రిలీజ్ చేశారు కదా నోటిఫికేషన్. సో ఇక్కడ 4 టైప్స్గా డివైడ్ చేశారు కాబట్టి వీళ్ళకి రకరకాలుగానే అప్లై చేసుకోవాలి. అందరూ ఒకే విధంగా ఒకేలా అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ నాన్ టీచింగ్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకలా వస్తుంది, అండ్ టీచింగ్ అంటే ఒకలా క్వాలిఫికేషన్ వస్తుంది, అండ్ టెక్నికల్ అంటే అది ఇంజనీరింగ్ లెవెల్లో వస్తుంది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇవి ఇక్కడ డివైడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు లింక్స్ కూడా వేరేవే వీళ్ళు ఇచ్చినవే యూస్ చేసి అప్లై చేయాలి. సో అది ఇక్కడ ఆల్ ద క్యాండిడేట్స్ అప్లైయింగ్ ద కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ చెప్పాను కదా. ఇక్కడ ఏంటి నాన్ టీచింగ్ అని ఇచ్చారు కదా, నాన్ టీచింగ్ వాళ్ళు ఈ లింక్ని యూస్ చేసి అప్లై చేయాలి. అండ్ ఆల్ ద క్యాండిడేట్స్ అప్లైయింగ్ డ్యూపిటేషన్ టీచింగ్ పే నాన్ రిఫండబుల్ అనేది ఇచ్చారు ఫీ అనేది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీ అమౌంట్ అది. అండ్ ఇంకా చూసుకునేసరికి ఏంటంటే కొంతమంది నాన్ టీచింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి 450 మాత్రమే ఉంది. సో అది.
అండ్ ఇంకా మనకి ఫర్ ఎనీ ఎంక్వైరీ మెయిల్, అంటే మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకేమైనా సరే మీకు ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా కావాలి అంటే ఫర్దర్గా ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి అని ఇచ్చారు కదా, సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి మీ కంప్లీట్ డౌట్స్ అన్నీ కూడా వీళ్ళకి అడగచ్చు. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ద టీచింగ్, నాన్ టీచింగ్, టెక్నికల్ అండ్ అదర్ పోస్టింగ్, డిప్యుటేషన్ ఆఫ్ ద కాంట్రాక్టువల్ బేసిస్ అనేది ఇచ్చారు కదా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చాము చూడండి అని అయితే అంటున్నారు. సో అది. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, గ్రూపు, నేమ్ ఆఫ్ పోస్ట్ అండ్ డిప్యుటేషన్ కాంట్రాక్టులు, కేటగిరీ, పే మ్యాట్రిక్స్, సో రేంజ్ ఎంత ఉంటుంది అనేది అలా ఇచ్చారు కదా. సో అయితే ఇందులో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ అసిస్టెంట్ అనేది ఇచ్చారు కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవి మొత్తం 4 వేకెన్సీ ఉందండి. వీళ్ళకి ఏంటంటే 1 lakh అబోవ్నే పర్ మంత్ రెమ్యునేషన్ అనేది ఉంటుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళకి కూడా 1 lakh అబోవ్నే ఉంటుంది. ఇది అన్రిజర్వ్డ్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా పర్ మంత్ 57K అనేది రెమ్యునేషన్స్ అయితే ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, 1 వేకెన్సీ ఉంది సేమ్ వాళ్ళకి ఇలా. అండ్ డిప్యూటీ ఇవన్నీ కూడా వేకెన్సీ లిస్ట్స్. అండ్ మనకి ఇక్కడ ఎంత పర్ మంత్ రెమ్యునేషన్స్ ఇస్తారనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది. ఇవి మీ క్యాస్ట్కి తగ్గట్టుగా, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైతే ఉన్నాయో అవి చూసి అప్లై చేసుకోండి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇంకా చూసుకునేసరికి డీటెయిల్స్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి, ఏమేమి ఇచ్చారు, ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి అనేది. సో అయితే మనకి ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ కూడా మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ప్రొఫెసర్స్ అయితే ఏవైతే ఉంటారో వాళ్ళకి మాస్టర్ డిగ్రీలో మినిమం 55% అనేది ఉండాలి. అండ్ నార్మల్గా ఈ అదర్ వీళ్ళు ఉంటారు కదా సెక్షన్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ సెక్షన్ ఆఫీసర్స్కి ఏంటంటే నార్మల్ బ్యాచిలర్ డిగ్రీస్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి అయితే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. 45 years అనేది అయితే ఏజ్ ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years అలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదొకటి. అండ్ ఇంకా చూసుకునేసరికి ఇవన్నీ కూడా నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ పైనే ఉన్నాయి చూడండి. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎవరైతే చేసి ఉంటారో కొన్ని ఉంటాయి కదా, కొన్ని పోస్టులు అంటే కంప్యూటర్ అసిస్టెంట్స్, వీటికి ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా, అంటే డిప్లొమా ఇంజనీరింగ్ ఎనీ బ్రాంచ్ మీకు డిప్లొమాలో కానీ ట్రిపుల్ కానీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, సో ఎనీ బ్రాంచ్ మీద అయినా సరే ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకా చూసుకునేసరికి ఏంటంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 10th, అంటే ఇక్కడ మల్టీటాస్కింగ్ స్టాఫ్ కూడా ఇచ్చారు చూసారా. మల్టీటాస్కింగ్ స్టాఫ్ అనేది 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ ఐటీఐ కూడా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అదొకటి వీళ్ళు అయితే అడిగారు. అండ్ ఇంకా చూసుకునేసరికి ఇవి లిస్ట్ అంతా. అండ్ ఇంకా ఇవన్నీ కూడా కొన్ని వాటికి మాస్టర్ డిగ్రీ, కొన్ని బ్యాచిలర్ డిగ్రీ అండ్ కొన్ని నార్మల్గా అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో ఇవి మెయిన్ చూసుకోండి. ఇవన్నీ చూసి నేను కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, యూస్ఫుల్ అనిపిస్తే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూసారా, వీళ్ళ యొక్క ఫోన్ నెంబరు, వెబ్సైట్ అండ్ ఆల్సో మెయిల్ ఐడి. సో ఫోన్ నెంబర్ అయినా యూజ్ చేసి మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీని గురించి కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఉంది కాబట్టి అది యూజ్ చేసి మీకు ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ పీడిఎఫ్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.